మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చదివినటువంటి వాక్య భాగంలో ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం చూస్తాం. ఈమెకు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనేటువంటి బలహీనతతో బాధపడుతున్నది. దాని అర్థం లేవియా కాండం 15వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ప్రకారం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తాను తన దినములు గడిచేంత వరకు కూడా అశుద్ధముగా ఉండవలసిందే, ఇంటి బయట ఉండవలసినదే, మరియు తాను ఎవరిని పట్టుకున్నా వారు అశుద్ధపడతారు, మరియు తాను ఏ వస్తువును పట్టుకున్నా అది అశుద్ధపరచబడుతుంది. కనీసం తన పడక మీద కూడా పడుకోనకూడదు, కనీసం తాను ఒక కుర్చీలో కూడా కూర్చోకూడదు అని వాక్యంలో రాయబడి ఉన్నది. దాని అర్థం ఈమె 12 సంవత్సరాల నుండి ఎంత ఇబ్బంది పడుతుంది. ఇంటి బయటకి వెలివేయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. తాను ఇప్పటి వరకు ఒక చక్కటి పడక మీద కనీసం చక్కటి నిద్రను కూడా, కనీసం విశ్రాంతిగా కూర్చోడానికి కూడా యోగ్యత లేనిదిగా మనకి ఇక్కడ కనబడుతున్నది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని పరిస్థితులు మనలను కూర్చొనివ్వవు, పడుకోనివ్వవు, ఇంటికి కూడా వెళ్ళనివ్వవు, ఏ పని చేయనివ్వవు. అటువంటి పరిస్థితులు ఉంటే వాక్యం సెలవిస్తుంది ఆమెకు అటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసును గూర్చి వినిందో వెంటనే తాను యేసు దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది యేసు దగ్గరికి అనంటే, అప్పటికి ఎన్నో వైద్యశాలలకు వెళ్ళింది, ఎంతో ధనాన్ని వెచ్చించింది. చివరకు ఈ ధనం వెచ్చించడం వ్యర్థమని, తన జీవితంలో ఈ రోగం కుదుట పడదని గుర్తించి మౌనమైపోయింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ శారీరకంగా బలహీనమే, కానీ తన దగ్గర ధనం ఉన్నది. తాను సంపాదించిన ఆస్తి, కూడబెట్టిన ధనం, సంపద కూడా ఉన్నది. తనకు కలిగిందంతా వెల చెల్లించింది, కానీ తనకు కావలసినటువంటి ఆరోగ్యం మాత్రం తనకు లభించలేదు. దాని అర్థం ఈ లోకంలో ఎంత దూరం ప్రయాణం చేసినా, ఏ మూలకు వెళ్ళినా శరీరానికి పట్టినటువంటి బలహీనత దూరం అవడం అనేది దుర్లభం. మరియు ఆత్మకు పట్టినటువంటి బలహీనత, భ్రష్టత్వం దూరం అవడం కూడా అంతే దుర్లభమైనది. కానీ ఈ స్త్రీ మాత్రం ప్రభువును గూర్చి ఎప్పుడైతే వినిందో వెంటనే ఆయన తట్టుకు తిరిగింది. తను అనుకున్నది కదా, నేను రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని, నేను ఎవరిని ముట్టకూడదు, తాకకూడదు కదా, కనీసం ఆయన వస్త్రంనైనా ముట్టుకుంటానని అనుకుంది. తను ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి గల మూల కారణం ఏదనగా, తాను ఎవరిని పట్టుకోకూడదు. నేను పట్టుకుంటే ఆయన కూడా అపవిత్రుడైపోతాడు, ఆయన కూడా అశుద్ధుడైపోతాడు, నాలో ఉన్నటువంటి అశుద్ధత ఆయన కూడా అంటుతుంది అని తన మనసులో అనుకొని ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ప్రభు అన్నారు, నన్ను ఎవరు తాకారు అన్నారు. కానీ అక్కడ తాకింది స్త్రీ, ఆయన ఒక వస్త్రంని తప్ప ఆయనను కాదు. కానీ ప్రభు అంటారు, నన్ను ముట్టుకున్నది ఎవరు, నన్ను తాకింది ఎవరు, నాలో నుండి ప్రభావం వారిలోకి వెడలిపోయింది అని అంటారు. దాని అర్థం విశ్వాసంతో ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టింది అనుకుంది, కానీ ఆమె యొక్క ఆశ దేవుని హృదయాన్ని తాకింది. ఆమె యొక్క కోరిక దేవుని హృదయాన్ని తాకింది. ఆయన వెంటనే స్పందించాడు. తాను వస్త్రపు చెంగుని మాత్రమే తాకింది, కానీ సహాయం మాత్రం ఆయనలో నుండి వచ్చింది. మరియు ఆమెకు కలిగిందంతా ఎప్పటి వరకు వ్యర్థమైందన్న సంగతి గుర్తించింది. ఎక్కడ నాకు సహాయం దొరకదు అన్న సంగతిని కూడా గుర్తించింది. నేడు మనము సైతం, మన దగ్గర ధనం ఉండొచ్చు, మన దగ్గర ఆస్తి ఉండొచ్చు, కానీ నెమ్మది, సమాధానం, ఆరోగ్యం మాత్రం ధనాన్ని బట్టి రాదు. ప్రభు అంటున్నారు, నా యొద్ద మీకు నెమ్మది కలుగుతుంది, నా యొద్ద మీకు సమాధానం దక్కుతుంది, నా యొద్ద మీకు ఆరోగ్యం లభిస్తుంది అని. మన యొద్ద ఉన్నటువంటి ఈవులను బట్టి మనకు కావాల్సినది దొరకదు, కానీ ఆయన ఎదుకు వస్తే ఆయన మనకు కావాల్సిన ఈవులను ఇచ్చి మనకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ 12 సంవత్సరాలు ఎంతో కఠినమైనటువంటి జీవితాన్ని జీవించింది. తాను ఎవరిని తాకలేనిదిగా, తన కుటుంబంలో ఉన్న వారిని ఎవరిని కూడా పట్టుకోలేనిదిగా, తాకలేనిదిగా, చిన్న బిడ్డల్ని ఎత్తుకోలేనిదిగా, ముద్దాడలేనిదిగా, తన కుటుంబీకుల యొద్దకు చేరలేనిదిగా, ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయింది. తన బాధ అంతా ఎప్పటికైనా
తీరిపోతుంది అనే ఒక ఆశతో ఆశాకిరణమైనటువంటి క్రీస్తు వైపుకు తిరిగింది. తన ఆశ తీర్చబడింది. తనకి సంపూర్ణమైనటువంటి విడుదల దక్కింది. మరియు మనం మరొక విషయాన్ని గుర్తిస్తాం. 12 సంవత్సరాల నుండి తను ఆ బలహీనతతో బాధపడుతూ ఉంది అనగా, ఇక్కడ ప్రభు యాయీరు అనేటువంటి శతాధిపతి యొక్క కుమార్తెకు ఆరోగ్యం కలిగించడానికి వారి ఇంటికి వెళ్తున్నాడు. ఆ బలహీనతతో బాధపడుతున్నటువంటి ఆ చిన్నది ఎన్ని సంవత్సరాలు కలిగింది అని చూసినట్లయితే 42వ వచనంలో మనం చూస్తాం, ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. ఆ చిన్నది 12 సంవత్సరాల వయసుతో ఉన్నది. 12 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి ఆ యవ్వన బిడ్డను బాగు చేయడానికి ప్రభు వెళ్తుంటే 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి స్త్రీని ప్రభు ముందే బాగు చేశారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి స్త్రీ ఎంతో వేదనతో ఉన్నది. అయితే ఆ చిన్న బిడ్డ 12 సంవత్సరాల వయసు కలిగినదై ఉన్నది. దాని అర్థం బిడ్డ ఎప్పుడైతే పుట్టిందో ఆ పుట్టిన నాటి నుండి ఈ స్త్రీ బాధపడుతున్నది. ఆ బిడ్డ పుట్టి పెరిగి ఎదిగి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంత వయసు, ఎన్ని దినములు ఎన్ని రాత్రులు గడిచినాయో అన్ని దినములు అన్ని రాత్రులు అంత కఠినమైనటువంటి రోజులుగా ఈ స్త్రీ తన జీవితాన్ని వెళ్ళబుచ్చింది. ఇక్కడ వీరిద్దరి యొక్క విషయాన్ని చూసినట్లయితే ఆమె చిన్నదే గాని తనకు కలిగినటువంటి బాధ పెద్దది. ఈ స్త్రీ పెద్దదే గాని తనకు కలిగినటువంటి బాధ కూడా ఇంకా పెద్దది. ఎట్టకేలకు ఇద్దరి యొక్క సమస్యను ప్రభు ఆ సమయంలోనే తీర్చివేశాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎన్ని సంవత్సరాల నుండి బాధలో ఉన్నాము, లేదా మనకు బాధ కలిగి ఎన్నాళ్ళయింది, లేదా ఏ విషయాన్ని బట్టి మనం కృంగిపోతున్నాం అన్న సంగతి ప్రభువుకు బాగా తెలుసు. ఆయన ఎవరిని స్వస్థపరచాలో, ఎవరి యొద్దకు ఆయన రావాలో ఆయనకు తెలుసు. ఆయన నోటి మాట చేత ఆమెను స్వస్థపరుస్తానలేదు కానీ నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఆ చిన్నది ఆయన యొద్దకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది కనుకే ఆయన ఆమె యొద్దకు వెళ్ళాడు. కానీ ఈ స్త్రీ ఆయన యొద్దకు రాగలదు. అందుకే ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది. కనుక మనము గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మన దగ్గర నిజంగా ఆయన యొద్దకు వెళ్ళేటువంటి శరీర బలం లేనప్పుడు నిజముగా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. మనని ఆయన దర్శిస్తాడు, మన బ్రతుకును మారుస్తాడు. నిజంగా మనం వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండి కూడా ఆయన ఎద్దుకు వెళ్ళకపోతే వాక్యం సెలవిస్తుంది, యేసు దొరుకు కాలం నందే మీరు వెదకండి, ఇకను కొద్ది దినముల్లో మీకు ఆ గడియ మీ ఎద్దు నుండి తీయబడుతుంది. ఆ దినమున మీరు ఎంత వెతికినా ఆయన మీకు దొరకడు. కనుక ఆయన సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. ఆయన నామం పేరిట సువార్త ప్రకటించబడుతుంది. ఆయనను ఆరాధించుకోవడానికి సమయం ఈ లోకంలో మనకు అనుగ్రహించబడినది. ఆయన సన్నిధిని అనుభవించడానికి మనకు ఒక స్థలం ఏర్పాటు చేయబడినది. మనము పరిశుద్ధ సమూహంగా కూడి, సంఘంగా కూడి ఆయనను ఆరాధించే సమయంలో ఆయన గొప్ప భీకర కార్యాలు చేస్తాడు అన్న సంగతి మనం గుర్తించి ఆయన చెంతకు మనము చేరినట్లయితే ఆయన మనకు నిశ్చయంగా సహాయమును చేస్తాడు. ఒకవేళ ఒక్క అడుగు కూడా తీసి వేయలేక శరీరం కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ సమయంలో కూడా ప్రభు వారి యొద్దకు ఆయనే వస్తాడు, ప్రార్థన ఆలకించి స్వస్థతనిస్తాడు. కనుక మనము ఆయన యొద్దకు చేరినట్టయితే మన పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయన అనుకూలంగా మారుస్తాడు. మనకు సహాయం చేయడానికి ఎవరు లేనప్పటికీ, మనకున్నదంత వ్యయమైపోయినప్పటికీ, మనకు సహాయం చేయడానికి, తోడుగా ఉండడానికి, ఆదరణ కలిగించడానికి, మన ప్రక్కన ఒక్కరెన్నో నిలబడడానికి లేనప్పుడు ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మన పరిస్థితులను మార్చి దీవెనకరంగా మారుస్తాడు. అప్పటి వరకు వెలివేసిన వారే లోపలికి సంతోషంగా ఆహ్వానించినట్లుగా చేస్తాడు. ఈ స్త్రీ రక్తస్రావం నుండి విడుదల పొందిన నాటి నుండి తన కుటుంబానికి చేరువైంది. తన కుటుంబంలో తన బంధువులతో ఐక్యత కలిగి కలిసి జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. అట్టి విధంగా దేవుడు కార్యము చేయగల శక్తి కలిగిన వాడు. నేడు కూడా ఆయనను గూర్చినటువంటి సువార్త ఈ వాక్యము ద్వారా వినబడుతూ ఉండగానే నా ప్రియ సహోదరులారా, ఆయన చెంతకు చేరుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయనను వేడుకుందాం, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఆయన నిశ్చయంగా సహాయం చేసి పడి ఉన్నటువంటి గుంట నుండి లేపి అనేకుల మధ్య సాక్షిగా నిలబెట్టగలడు. ఈయన దేవుని మట్ల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. ఎన్నాళ్ళ నుండి సమస్యతో బాధపడుతున్నాం అన్నది ముఖ్యం కాదు, కానీ ఆయన యుద్ధకు తిరిగామా లేదా అన్న సంగతి ఎంతో ప్రాముఖ్యమని మీరు సెలవిచ్చారు. ప్రభా, ప్రతి సమస్యను బట్టి కృంగిపోక, ధనమును బట్టి ఈ ధనము మాకు సహాయం చేసింది అని అనుకునక ప్రతి వారు నీ వైపు త్రిప్పుబడినట్లుగా కృప దయచేయండి. ఇంకా నీ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కడి నుండి మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.